రాజస్థాన్ హైకోర్టు 90% వినికిడి లోపం ఉన్న పిటిషనర్ను పిడబ్ల్యూడి కేటగిరీ నుండి తప్పుగా మినహాయించినందున అతనిని సఫాయి కర్మచారిగా నియమించాలని రాజస్థాన్ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. పిటిషనర్ తనను శారీరకంగా వికలాంగుడిగా పరిగణిస్తున్నారనే వాదనను అంగీకరించలేకపోవడానికి ఎటువంటి కారణం లేదని కోర్టు పేర్కొంది, ముఖ్యంగా అతని వైకల్యం వివాదాస్పదంగా లేనందున. రాష్ట్ర ప్రభుత్వాన్ని సఫాయి కర్మచారి పదవికి పిటిషనర్ను నియమించాలని ఆదేశించింది. ఒక పొరపాటు కారణంగా అతని అభ్యర్థిత్వాన్ని శారీరక వికలాంగుల కేటగిరీకి బదులుగా షెడ్యూల్డ్ కులం ఎస్సీ కేటగిరీ కింద తప్పుగా పరిగణించారని, అతనికి 90% వినికిడి లోపం ఉన్నప్పటికీ దానిని నియమించాలని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మోంగాతో కూడిన సింగిల్ బెంచ్ ఇలా పేర్కొంది: ఇతర అభ్యర్థులను నియమించిన తేదీ నుండే పిటిషనర్కు సీనియారిటీ మరియు నోషనల్ బెనిఫిట్స్ ఇవ్వబడతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిటిషనర్ తరపున న్యాయవాది విక్రమ్ శర్మ, ప్రతివాదుల తరపున న్యాయవాది అనురాగ్ శుక్లా హాజరయ్యారు. సంక్షిప్త వాస్తవాలు: రాజస్థాన్లోని 184 మునిసిపాలిటీలలో సఫాయి కర్మచారులను నియమించడానికి ప్రతివాది ఒక ప్రకటనను ప్రచురించారు. ఆ ప్రకటన ప్రకారం రాజస్థాన్లో 1 సంవత్సరం అనుభవం ఉన్న నిజమైన నివాసితులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు, పిడబ్ల్యూడి, మహిళలు, వితంతువులు మరియు విడాకులు తీసుకున్న మహిళలకు రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. రాజస్థాన్ నగర్ పాలిక సఫాయి కర్మచారి సేవా నియమం 2012 కింద లాటరీ వ్యవస్థ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. ఉదయపూర్ నివాసి అయిన అర్హత కలిగిన పిటిషనర్ 90% వినికిడి లోపం మరియు ఎస్సీ కేటగిరీ కారణంగా పీడబ్ల్యూడీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారిక చెక్లిస్ట్లో అతని పేరు తప్పుగా ఎస్సీ కింద మాత్రమే నమోదు చేయబడింది మరియు అతను ఎస్సీ లాటరీలో మాత్రమే పరిగణించబడ్డాడు. అక్కడ అతను 35 రిజర్వ్ చేయబడిన పీడబ్ల్యూడీ పోస్టులు ఉన్నప్పటికీ మరియు 10 దరఖాస్తులు మాత్రమే ఉన్నప్పటికీ అతను ఎంపిక కాలేదు. పొరపాటు జరిగినట్లు తెలుసుకున్న పిటిషనర్ నగర్ నిగమ్కు ఒక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు. ఆయన తప్పును అంగీకరించి స్థానిక స్వపరిపాలన శాఖ, విభాగం, డైరెక్టర్ కమ్ జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు మరియు అతని పీడబ్ల్యూడీ దరఖాస్తు, బాధ్యతాయుతమైన పార్టీ మరియు తీసుకున్న చర్యలకు సంబంధించి వివరణలు కోరారు. ఆ విభాగం తన సమాధానంలో అతని పేరును తప్పుగా వర్గీకరించిన సాఫ్ట్వేర్ లోపం కారణంగా ధృవీకరించబడింది మరియు ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పదేపదే అభ్యర్థనలు మరియు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నప్పటికీ ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. చట్టపరమైన నోటీసు కూడా పంపబడింది, కానీ ఎటువంటి స్పందన రాలేదు. అందువల్ల శారీరకంగా వికలాంగుడైన వ్యక్తి, వికలాంగుడు అనే రిజర్వ్ కేటగిరీ కింద తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వాదన: ప్రతివాదులు తమ తప్పు కారణంగా పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని శారీరకంగా వికలాంగుల విభాగంలో పరిగణించలేదని, బదులుగా ఎస్సీ వర్గం కింద పరిగణించబడ్డారని, అక్కడ అతను లాటరీలో ఎంపిక కాలేదని ప్రమాణం చేశారని కోర్టు పేర్కొంది. శారీరకంగా వికలాంగుడిగా పరిగణించబడుతున్నారనే పిటిషనర్ వాదనను అంగీకరించడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు, ముఖ్యంగా అతని వైకల్యం వివాదాస్పదంగా లేనప్పుడు. ఇంకా 1995 వికలాంగుల చట్టంలోని సెక్షన్లు 32 మరియు 33 కింద ప్రత్యేక నిబంధనలు సృష్టించబడ్డాయి అని కోర్టు పేర్కొంది. రాజస్థాన్ హైకోర్టు కోర్టు పిటిషన్ను అనుమతించి, పత్రాల ధృవీకరణకు లోబడి శారీరక వికలాంగుల విభాగంలో సఫాయి కర్మచారిగా పిటిషనర్ నియామకాన్ని అంగీకరించాలని ప్రతివాదులను ఆదేశించింది మరియు ఈ ఆర్డర్ కాపీతో ప్రతివాదిని సంప్రదించిన 30 రోజుల వ్యవధిలోపు పిటిషనర్కు అదే నియామక ప్రయోజనాన్ని కల్పించాలని ఆదేశించింది. విడిపోయే సమయంలో పిటిషనర్ లాట్ల డ్రాలో పాల్గొనలేదనే విషయానికి ఈ కోర్టుకు తెలుసునని, అందువల్ల లాట్ల డ్రాలో పాల్గొనకుండానే ఈ కోర్టు ఆదేశం మేరకు అతనికి ఈ పదవిలో నియమించబడటం అన్యాయంగా అనిపించవచ్చు అని ధర్మాసనం ముగించింది. వ్యాజ్యం యొక్క వైవిధ్యాలు కొన్నిసార్లు అభ్యర్థులకు అనుకూలంగా యాదృచ్ఛిక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇక్కడ ఉన్నట్లుగా పిటిషనర్ వికలాంగుడిగా 90% వినికిడి లోపం
మానవతా దృక్పథానికి అర్హుడు అనే వాస్తవం అతని వైద్య ధృవీకరణ పత్రం నుండి బయటపడుతుంది. ఏదేమైనా, శారీరక వికలాంగుల విభాగంలో రిజర్వు చేయబడిన పోస్టుల సంఖ్య శారీరక వికలాంగుల దరఖాస్తుదారుల వాస్తవ సంఖ్య కంటే ఎక్కువగా ఉందని స్పష్టమవుతుంది. కారణం శీర్షిక: పంకజ్ వసిత వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు ఇతరులు. తటస్థ సైటేషన్ నం. 2025 RJJD 13001